టాలీవుడ్లో బాలకృష్ణ వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. తాజాగా తన 111వ చిత్రాన్ని ప్రకటించాడు. గోపీచంద్ మల్లేని చిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇంతకుముందు వీరు వీరసింహారెడ్డి సినిమాను చేశారు. ఇక 111వ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన రామ్ చరణ్ చిత్రం పెద్దిని కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో పాటు గర్జించే సింహం, దాని ముఖంలో సగం లోహ కవచంతో కప్పబడి మిగిలిన సగం దాని అడవి సహజ రూపంలో చిత్రీకరించబడిన అద్భుతమైన పోస్టర్ కూడా ఉంది. ఇది చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి సింబాలిక్ సూచనను ఇస్తుంది. మాస్ దేవుడు తిరిగొచ్చాడు మరియు ఈసారి మేము బిగ్గరగా గర్జిస్తున్నాము. వారెండవ మాస్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవటం గౌరవంగా ఉంది. ఇది చారిత్రాత్మకంగా ఉండబోతుంది అని గోపీచంద్ మల్లేని తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాశారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరు కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. దీని తర్వాత బాలయ్య 111వ చిత్రం స్టార్ట్ చేస్తాడు. అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక సింహం కనిపిస్తుండగా సగం ఫేస్ షీల్డ్తో కవర్ చేయబడి ఉంది. చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్లో ఇప్పటికే వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. వీరిద్దరు మరొకసారి కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంతో కనిపిస్తారని సమాచారం. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్యను అద్భుతంగా చూపించారు. మాస్ యాక్షన్కి స్టైలిష్ మేకింగ్ యాడ్ చేశారు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఎన్బికే 111 మూవీని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస పెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజు మూవీతో విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. దాని తర్వాత ఎన్బికే 111 మూవీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలయ్య మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.